హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా అఫీషియల్. సో టుడే స్పెషల్ ఏంటంటే గురు పౌర్ణమి కదా అండి. సో అందులోకి ఈరోజు సండే కదా. సో ఈరోజు అయితే గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు టెంపుల్కి అయితే వెళ్తారు కదా, సాయిబాబా టెంపుల్కి. సో మేము కూడా అయితే 9 వరకు అయితే సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసామండి. సో చాలా జనం అయితే ఉన్నారు. మాకైతే వచ్చేటప్పటికి 9:30 అలా అయ్యింది. కానీ ఇక్కడ జనాన్ని అయితే చూసి మాకు దర్శనం అయితే ఒక 2-3 అవుతుంది దర్శనం అయ్యేటప్పటికి, భోజనం అన్నీ చేసి బయటకు వచ్చినప్పటికి అనుకున్నాము. కానీ చాలా జనం అయితే ఉన్నారండి. సో ఏదైతే ఏమైందో అని చెప్పేసి మేమైతే లైన్లో నిలబడ్డాము. సో లైటింగ్ చూసారా, లైటింగ్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది. టెంపుల్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడడానికి కూడా. ఈ టెంపుల్లో అయితే ఎప్పుడు ఇంత జనం అయితే చూడలేదండి. సో చాలా జనం అయితే బయట కూడా, బయట మెయిన్ రోడ్ పైన కూడా చాలా జనం లైన్ అనేది క్యూ కట్టారు. సో చూద్దాం దర్శనం అనేది ఎప్పటికి అవుతుంది, ఏ టైంకి అవుతుందా అని. సో లైన్ అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పేసి మేము అయితే లైన్లో అయితే నిలబడలేదండి. దగ్గర ఎంట్రన్స్లో అయితే చాలామంది దగ్గర నుంచి అయితే దండం పెట్టేసుకుంటున్నారు. అంటే మరీ అంత దగ్గర నుంచి అయితే కాదు, కొంచెం దూరం నుంచి అయితే దండం పెట్టుకుంటున్నారండి. సాయిబాబా అయితే మనకి డైరెక్ట్గా కనిపించేస్తున్నారు కదా, ఎందుకు ఇంకా లైన్లో నిలబడి పిల్లలతో అవ్వదని చెప్పేసి మేమైతే కొంచెం దూరం నుంచి అయితే దండం పెట్టేసుకున్నామండి. అయినా సరే సాయిబాబా మనకి క్లియర్గా అయితే విగ్రహం అనేది కనిపిస్తుంది కదా. సో చూసారు ఇక్కడ ఎంత జనం ఉన్నారో. ఈ జనం ముందర అయితే మేము దండం పెట్టేసుకున్నామండి. దగ్గరగానే కనిపిస్తుంది మనకి. సో టైం అనేది మనకి ఎంత టైం అవుతుందా ఏంటి అని చెప్పేసి అనుకున్నాం కదా, ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది. అది కూడా లైన్లో క్యూలో లేం కాబట్టి. అది బయట మెయిన్ రోడ్డు మీద లైన్ అది చాలా లైన్, జనం కూడా చాలామంది ఉన్నారండి. సో ఫైనల్ దర్శనం అయిపోయింది. భోజనానికి అయితే ఇక్కడ భోజనాలు పెట్టే దగ్గర అయితే వాళ్ళు సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా అని, నిజంగా వాళ్ళు ఓపిక అయితే నిజంగా మెచ్చుకోవాలి. నిజంగా ఇంత జనానికి వాళ్ళు చేసే నీట్నెస్ అయితే నిజంగా ఎక్సలెంట్ అండి. నిజంగా ప్లేట్ కానీ అక్కడ తినే ప్లేసెస్ కానీ చాలా నీట్గా అయితే ఉన్నాయండి. నిజంగా జనం అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఆ జనానికి వీళ్ళు చేసే సేవ అనేది చాలా నిజంగా ఎక్సలెంట్గా ఉంది. సో నాకు చాలా బాగా నచ్చిందండి. భోజనం ప్లేసెస్ కానీ మనం తినే ప్లేట్ అయినా సరే చాలా నీట్గా ఉంది. అలాగే భోజనం కూడా చాలా టేస్టీగా అనేది ఉందండి. సో ఇక్కడ పక్కన ఇంకొక చిన్న టెంపుల్ ఉంది, సాయిబాబా టెంపుల్ అని చెప్పేసి, అక్కడ కూడా అయితే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నామని. సో వెదర్ అనేది చాలా కూల్గా ఉంది బయటకు వచ్చి చూస్తే. సో వర్షాలు అయితే పడుతున్నాయి కదండి మనకి. ఈరోజు అయితే వర్షం అనేది లేదు, కొంచెం మబ్బుగా అయితే ఉంది. సో ఈరోజు అయితే దర్శనం అనేది చాలా తక్కువ టైంలో అయితే చాలా బాగా అయ్యిందండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.